నమస్తే. మౌని అమావాస్య అంటే ఏంటి? మౌని అమావాస్య ప్రాధాన్యత ఏంటి? మౌని అమావాస్య రోజు ఏం చెయ్యాలి? మౌని అమావాస్య నాడు ఎవరితో మాట్లాడరాదా? ఈరోజు ఏం చేస్తే మంచిది? ఏం చెయ్యాలి? అసలు ఏం చెయ్యకూడదు? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు బ్రహ్మశ్రీ రాజన్ గారు, అలాగే గోపీకృష్ణ శర్మ గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. రైట్. రాజన్ గారు నమస్తే అండి. అమావాస్యలో ఈ మౌని అమావాస్య చాలా ప్రత్యేకమైనదే అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ రోజు అంత పవిత్రమైనది? నా గురించి అండి. నాతో మాట్లాడుతున్నారా? అవును సార్ చెప్పండి. మౌని అమావాస్య అనేది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య. ఈ రోజున ప్రత్యేకంగా 144 సంవత్సరాల పాటు కూడా వచ్చేవంటి ఈ యొక్క తిథి. ఎందుకంటే మకరంలో సూర్యుడు కలుస్తున్నాడు, మరి అదే విధంగా మేషంలో శని కలుస్తుంది. కాబట్టి 4 బిందువుగా ఏర్పడే వంటిదే కుంభాభిషేకం అంటారండి. ఏమండి, కుంభమేళా కూడా అంటుంటారు. దీని తై అమావాస్య కూడా అంటుంటారండి. అవును. సో ఈ అమావాస్య రోజునే ప్రత్యేకంగా ఉపాసనాలు తీసుకోవడము, ఉపదేశాలు తీసుకోవడము, ఉపన్యాసాలు తీసుకోవడం లాంటి కార్యక్రమాల నుండి చేస్తుంటారు. చాలా పవిత్రమైన వంటి నది స్నానం చేస్తే అద్భుతమైన వంటి పుణ్యం చేరుకుంటుంది అనేసి ఇతిహాస పురాణాలు మనకు చెప్పబడుతున్నాయండి. గోపీకృష్ణ గారు, అంటే ఈరోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? అదే, అవునండి, చాలా సంతోషం. మౌని అమావాస్య అనే శబ్దానికి మొదలుగా అర్థం ఏంటి అంటే, ఈ అమావాస్య అంతా కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు చేసుకోవడానికి, జపము కానీ, పారాయణం కానీ, యజ్ఞం కానీ, దానం కానీ, మళ్ళీ ఏంటి అంటే ఈ 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళా అంటున్నాం కదా. 6 సంవత్సరాలకి ఒకసారి అర్ధ కుంభమేళా అని, 12 సంవత్సరాలకి కుంభమేళా అని, పూర్ణ కుంభమేళా అని, అలానే 144 12 × 12 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళని మహాకుంభమేళ అంటాం. ఈ మహాకుంభమేళ సందర్భంలో వచ్చిన ఈ మౌని అమావాస్యకి చాలా చాలా విశేషమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంకొకటి ఏంటంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య అండి. ఈ అమావాస్య రోజు ఏది చేసినా అంటే దీంట్లో 3 రకాలుగా చెప్తారండి. నెల ప్రారంభమయ్యేది అమావాస్యతో ప్రారంభమయ్యేది ఉంటుంది, పూర్ణిమతో ప్రారంభమయ్యేది ఉంటుంది. ఇలా కొన్ని జ్యోతిష్యపరంగా కొన్ని చెప్తూ అని రాస్తారు. అంటే శుక్లపక్షంలో పాడ్యం నుంచి ప్రారంభమయ్యి అమావాస్య వరకు 30 రోజులు అని అర్థం. అంటే ఈ రోజుకి నెల పూర్తి అవుతుంది. మళ్ళీ రేపు ఉదయం నుంచి మాఘమాసం ప్రారంభం అవుతుంది, అంటే పాడ్యం నుంచి. దీని ముందు వచ్చే అమావాస్య దీని శ్రవణ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య కాబట్టి ఈ రోజు ఏది చేసుకున్నా చాలా విశేషమైన ఫలితాన్ని చెప్తారు. దాంట్లో విశేషంగా మా స్నానం అండి. అమావాస్య రోజు ఏంటంటే సూర్యోదయాత్ పూర్వమే స్నానాన్ని ఆచరించి ఈ రోజు పితృలకు సంబంధించి, అంటే మన ఇంట్లో ఎవరైనా పెద్దలు చనిపోయి ఉంటారు కదా, తాతలు కానీ, ముత్తాతలు కానీ, తండ్రులు కానీ, ఎవరైనా తల్లిదండ్రులు చనిపోయి ఉన్న వాళ్ళకి తిల తర్పణం చేయడం, అంటే వాళ్ళను ఉద్దేశించి నీళ్లు విడిచిపెట్టడం, దాన్ని తిల తర్పణము అని అంటాం. అలా చేయడము అమావాస్య రోజు చాలా విశేషం. ఈ రోజు ఇంకా మౌని అమావాస్య రోజు వాళ్ళకి సంబంధించి వృద్ధాశ్రమాల్లో కానీ, లేకపోతే ఎవరైనా భిక్షుకులు కానీ వాళ్ళకి అన్నదానం చేసినట్టయితే ఆ పితృదేవతలు తృప్తి పడతారు. ఇవాళ అమావాస్య రోజు పితృలకు చాలా విశేషంగా చెప్తారు. ఏదైనా మన ఇంట్లో చనిపోయిన వాళ్ళకి మనం తృప్తి పరచాలి అంటే ఏం చేయాలి అంటే అమావాస్య రోజు భోజనాలు పెడుతూ ఉండాలి. ఎవరికైతే ఆ పెద్దలుగా, అంటే ఉదాహరణకి మన తల్లిదండ్రులు చాలా పెద్ద వయసు అనుకోండి, ఆ వయసు ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? వృద్ధాశ్రమాల్లో ఉంటారు. ఆ వృద్ధాశ్రమాల్లో ఉన్న వాళ్ళకి భోజనాదులు పెట్టడం ద్వారా అక్కడ వాళ్ళు తృప్తి చెందుతారు అని ఒక మాట చెప్తూ ఉంటారు. అంటే గోపీ శర్మ గారు, అంటే ఈ రోజు కొంత కన్ఫ్యూజన్ కూడా అనిపిస్తోంది. మౌని అమావాస్య అంటే 28 అని కొంతమంది, 29 ఈ రోజు ఉంటుందని కొంతమంది, 2 రోజులు ఈ మౌని అమావాస్య ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఎప్పుడు కానీ అమావాస్య మీకు మధ్యాహ్నంతో కూడుకున్న అమావాస్య కావాలి.
ఆ తర్వాత 29 ఈ రోజే అమావాస్య ఖచ్చితంగా, దానిలో ఎలాంటి అనుమానాలు కూడా లేవు. రైట్. రాజన్ గారు, అంటే ఈరోజు అనుసరించాల్సిన పూజా విధానాలు ఎలా ఉండాలి? ఏ దేవుణ్ణి పూజిస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయంటే ఏం చెప్పాలి? సాక్షాత్గా శివారాధన చేయటం, ఆ శివుని ఆరాధించడం వల్ల అత్యుత్తమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందండి. అమావాస్య 28వ తారీఖు మధ్యాహ్నం మొదలుకున్న మనకు 29 మధ్యాహ్న 3 వరకు ఉంది. అంటే ఇక్కడ మనకు సూర్య తిథియే మనకు అమావాస్య లెక్క అండి. ఓకే. సూర్య తిథి కాబట్టి ఉదయాన్నే 29వ తారీఖున అనుష్ఠాన కార్యక్రమాలు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా కూడా ఇష్టదైవాన్ని నమ్ముకొని ఇష్టదైవాన్ని పూజించుకుంటే అతీతమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సకల దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి ఈ మౌని అమావాస్య బాగా వరకు కూడా సహకారం ఇస్తుంది. అద్భుతమైన వైబ్రేషన్స్ కూడా వస్తుందండి. పాజిటివ్ ఎనర్జీస్ అనేది చాలా వరకు వైపు అవుతుంది. ఎక్కువ శాతము గురుల దగ్గర శిష్యరికం పొందుతుంటారండి. ఈ యొక్క అమావాస్య రోజున ఏంటంటే కొత్త శిష్యులు అంతా కూడాను గురుల దగ్గర శిష్యరికం పొందుతూ కొత్త ఉపదేశ మంత్రాలను స్వీకరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారండి. చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజు ఎవరైనా కూడా నది స్నానం చేస్తే చాలా పవిత్రమైనటువంటి ఒక క్షణం అని అనుకోవచ్చండి. ఓకే. అంటే ఈ రోజు చేయాల్సిన పనులు, చెయ్యకూడని పనులు ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా? ఉంటాయండి. చేయవలసినటువంటిది అంటే మనకు పితృదేవతలకి పిండ ప్రదానం, అంటే నారాయణ నాగబలి పూజ చేయటము ఏమండి, మరియు అదే విధంగా పితృలకు దానం చేయటము, పిండ ప్రదానం చేయటము, స్నానం చేయటం అంతా కూడా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు రావటం జరుగుతుంది. వృద్ధాసనానికి వెళ్ళేసి ఎవరైనా వృద్ధులకు కూడా దాన ధర్మ కర్మలు ఇస్తే కూడా చాలా వరకు కూడా మంచి ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం కనపడుతూ ఉంటుంది. మరొకటి కూడా ఇక్కడ ఏంటంటే జపము, మౌని అమావాస్య అంటే మౌన వ్రతాన్ని వర్తించడం అన్నట్టుగా మౌనాన్ని వర్తించుతూ లోపల జపం చేసుకుంటూ ఆ ఒక వ్రతాన్ని ఏకభుక్తంగా సేవిస్తూ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనబడుతుందండి. ఓకే. గోపికృష్ణ గారు, అంటే ఈరోజు ప్రయాగ్రాజ్లోని గంగా నదిలోనే స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందా, లేదంటే ఇతర నదుల్లో కూడా స్నానం చేయొచ్చా? ఎందుకంటే చాలామంది అందరూ కూడా ప్రయాగ్రాజ్ వరకు వెళ్ళలేని వారు ఉంటారు. అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఈ గంగా త్రివేణి సంగమంలో స్నానం చేస్తే చాలా పుణ్యం అని చెప్తారు. ఎందుకంటే మహాకుంభమేళ సందర్భం కదా. మీరు చూస్తే వచ్చే సంవత్సరంలో ఉన్న ఈ మౌని అమావాస్య రోజు మహాకుంభమేళ ఉండదు. ఈ సంవత్సరం మాత్రమే చాలా విశేషంగా మహాకుంభమేళ 144 సంవత్సరాలకి వచ్చే మహాకుంభమేళలో గంగా నదిలో స్నానం చేస్తే, ఈ రోజు స్నానం చేస్తే మనకి చాలా పుణ్య ఫలితము అని చెప్తూ ఉంటారు. కానీ ఒకవేళ అది కుదరలేదు, ఎక్కడైనా సరే నదిలో, సప్త నదుల్లో ఏ నదుల్లో స్నానం చేసినా ఆ పుణ్యం కలుగుతుంది. విశేష పుణ్యం అంటే మాత్రం ప్రయాగరాజ్లో గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అని మన శాస్త్రం చెప్తోంది. ఒకవేళ మనం గంగా నదికి వెళ్ళే ఓపిక లేదు, మనకి వెళ్ళే అవకాశాలు దొరకలేదు, వెళ్ళడానికి ఇబ్బందులు కలిగినాయి అన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే గంగా అని నామస్మరణ చేస్తే చాలు అని శాస్త్రం చెప్తోంది. గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి అంటే 100 యోజనాల దూరంలో ఉన్నా సరే, అంటే 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే వాడికి ఏం కలుగుతుంది అంటే ముచ్యతే సర్వ పాపేభ్యః. మామూలుగా మనం గంగలో స్నానం చేస్తే ఏమనుకుంటాం, రైట్ కొంత చేసిన పాపాలన్నీ కూడా రైట్. గోపికృష్ణ గారు, మీది కొంచెం సమస్యగా ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. రాజన్ గారు, అంటే ఈరోజు స్నానం చేసేటప్పుడు ఎటువంటి మంత్రాన్ని మనసులో మనం స్మరించుకోవాల్సి సిచ్యువేషన్ ఉందంటారు? ఎటువంటి మంత్రాన్ని స్మరిస్తూ స్నానం చేస్తే మరింత పుణ్యం ఉంటుందంటారు? మంత్రం అనేటప్పటికీ ఇక్కడ అనేక రకమైనటువంటి మంత్రాలు ఉన్నాయండి. ఇప్పుడు మా శివుడికి అంతాక్షరారి అనే మంత్రాలు కొన్ని ఉంటాయండి. శివాంతాక్షరీయ మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాల్లో ఏదైనా ఒక మంత్రం తీసుకొని కూడా జపం చేసుకోవచ్చు. లేని పక్షాన త్ర్యంబకం గజామహే సుగంధ్యం ముష్టివర్ధనం పూర్వారుకవి వందన మృత్యో ముక్షక్షీరమామృతాద్ అని చెప్పి చక్కగా మృత్యుంజయ మంత్రాన్ని కూడా జపిస్తూ
ఈ యొక్క అమావాస్య తిథి పోయేంత వరకు కూడా మౌన వ్రతంతో ఉండి దీక్ష అర్పణ చేస్తే చాలా అద్భుతం. ఇంకొకటి ఏంటంటే గురులు, మహర్షులు, తపస్వరులు, నాగసాధులు వీళ్ళంతా కూడాను కొత్త కొత్తగా చేలలని కేటాయించేసి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపదేశ మంత్రాలు ఇచ్చి వాళ్ళని ఈ యొక్క 12 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ మంత్రాన్ని జపించమని కూడా ఆ పెద్దలు పీఠాధిపతులంతా కూడా వాళ్ళకి మంత్రాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న బ్రాహ్మణ పిల్లలకు అందరూ కూడా ఉపనయనాలు వేస్తూ వాళ్ళు కూడా ఉపదేశ మంత్రాలు ఇస్తూ ఈ యొక్క సాధనలు ఈ రోజు చేస్తూ ఉంటారు నాయన. ఇది చాలా అరుదైనటువంటి అమూల్యమైనటువంటి అమావాస్య, చాలా పవర్ఫుల్ అయినటువంటి అమావాస్య. ఏ ఒక దేవి దేవతలని ఆరాధించినప్పటికీ, ఎటువంటి ఒక మహర్షులని ఆరాధించినప్పటికీ, ఎటువంటి మంత్రాన్ని ఆరాధించినప్పటికీ అతీతమైనటువంటి ఒక ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే తండోలుగా కొన్ని కోట్ల జనాలు ఈ ఒక ప్రయాగరాజ్కి వెళ్ళింది. ఎప్పుడైతే కూడా క్షీరసముద్ర రాజధాని అయినటువంటి సముద్రంలో అమృత బిందము కోసం ఇటు రాక్షసులను ఇటు మానవ దేవతలంతా కూడా క్షీరక్షిమిస్తుంటున్న సమయంలో 4 అమృత బండము బయటకు వచ్చిన 4 చుక్కలు పడింది 4 ప్రదేశంలో. ఒకటి హరిద్వార్ లో, ఒకటి రిషికేశ్ లో, మూడవది ఓంకారేశ్వరంలో, 4వది ప్రయాగరాజ్ లో, తర్వాత 5వది కూడా నాసిక్ త్రియంబకేశ్వరం కూడా అంటూ ఉంటారు. సో ఈ ఒక అమృత బీండం పడిన వంటి ప్రదేశంలోనే కుంభమేళ జరుగుతుంది. ఈ కుంభమేళ ప్రదేశంలోనే చక్కగా వెళ్ళి అనుష్ఠాన కార్యక్రమాలు చేసుకుంటేటప్పటికి అత్యుత్తమైన ఫలితాలు రావడానికి ఆస్కారం అని ఉండడం కోరుతుందమ్మా. రైట్ అండ్ గోపికృష్ణ శర్మ గారు, ఇందాక కొంత మీద ఆడియో డిస్టర్బెన్స్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా. అంటే సాధారణ అమావాస్యలకు ఇప్పుడు వచ్చిన మౌని అమావాస్యకు ఎటువంటి వ్యత్యాసం ఉంటుంది? అంటే చాలా విశేషం అండి. సాధారణ అమావాస్య అంటేనే విశేషం అండి. అంటే ఈ అమావాస్య అనగానే మొదలుగా ఈ పితృదేవతలకి చెప్తారు. ఈ అమావాస్య రోజు పితృదేవతలకి ఏది చేసినా అది పుణ్యప్రదం అని చెప్తారు. దాంట్లో మాఘమాసం ముందు వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజు మాఘమాసానికి ముందు వచ్చే అమావాస్యకి చాలా స్థానం ఉంది. ఈ రోజు ఏ దాన ధర్మాదులు చేసినా మనకు పుణ్యం కలుగుతుంది అని చెప్తారు. దాంట్లో ఈ రోజు వచ్చిన అమావాస్య వచ్చేసి మహాకుంభమేళ సందర్భంగా మౌని అమావాస్య అంటున్నాం. ఈ రోజు స్నానానికే విశేషం. అమావాస్య రోజు సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి పితృదేవతలను ఉద్దేశించి తర్పణాది కార్యక్రమాలు చేసుకొని ఈ భోజనాది అంటే ఎవరికైనా వృద్ధాశ్రమాల్లో భోజనం పెట్టడం చాలా విశేషం చెప్తారు. ఈ రోజైతే మీరు ఎంత దాన ధర్మాదులు చేసినా మీకు అంత పుణ్యం ఖచ్చితంగా కలుగుతుంది. దానికి 1000 రెట్ల పుణ్యం కలుగుతుంది. కానీ ఈ రోజు మంచిదని చెప్పి కొత్త కార్యక్రమం ఏది ప్రారంభించకూడదు. ఈ రోజు చంద్రుడు క్షీణ చంద్రుడు అని అంటాం. అంటే మీరు ఉదాహరణకు చూస్తే పూర్ణిమ నుంచి అమావాస్య వరకు మీకు ఆకాశంలో చూస్తే చంద్రుడు డే బై డే తగ్గుతూ ఉంటాడండి. అదే అమావాస్య నుంచి రేపటి నుంచి పూర్ణిమ వరకు డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటాడు. ఈ సమయంలో ఏ కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు. కానీ ఈ డిస్క్రీజ్ ఎవరైతే ఆ చంద్రుడు తగ్గుతూ ఉంటాడు కదా పూర్ణిమ నుంచి అమావాస్య వరకు, ఈ తగ్గుతూ ఉన్న సందర్భంలో క్షీణచంద్రుడు అంటాం. ఈ క్షీణచంద్రుడిగా ఉన్నప్పుడు ఎలాంటి కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయకూడదు. ఇంకా అమావాస్య మంచిదే కదండి అని కొత్త పనులు మాత్రం ఖచ్చితంగా ఆరంభం చేయకూడదు. ఈ అమావాస్య అనేది పూజలకి, జపాలకి, గంగా స్నానానికి, దాని తర్వాత పితృలను ఉద్దేశించి చనిపోయిన పెద్దలను ఉద్దేశించి చేసే కార్యక్రమాలకి మాత్రమే ఈ అమావాస్య విశేషం. అంటే గోపికృష్ణ గారు, మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. అంటే చొల్లంగి అనే ఊర్లో 7 పాయలు కలిసే నదిలో స్నానం ఆచరించాలి అనేది కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే రెండు ఒకటిగానే మనం చూడాలా? అదొక విశేషంగా చెప్తూ ఉంటారు. అంటే అక్కడ స్నానాన్ని ఆచరించి ఈ రోజు మౌనంగా ఉండమని చెప్తారు. అంటే ప్రతి రోజు కూడా మాట్లాడుతూ ఉంటాం కదా, ఈ రోజు మౌనంగా ఉండి దేవతా ఉపాసన చేయాలని చెప్తారు. ఎప్పుడైనా ఏ పూజ చేసినా, మన ఉదాహరణకి ఏదైనా ఇంట్లో మనం సత్యనారాయణ చేసుకున్నా, ఏదో పూజ చేసుకున్నా ఏం చెప్తారంటే అయినంత వరకు మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయండి ఏం చెప్తూ ఉంటారు కదా. అంటే ఏ పూజ చేసినా మౌనంగా చేస్తే ఆ పూజకి ఫలితం ఎక్కువ. ఏదో మాట్లాడుతూ పూజ చేస్తే ఫలితం ఉండదు. అట్లాంటిది ఈ మౌని అమావాస్య రోజున ఈ పూజాది కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాం, గంగా స్నానం కానీ ఇత్యాది కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా మౌనంగా చేయాలి. ఎంత మౌనంగా చేస్తే అంత పుణ్య ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ రోజు ఏంటంటే సంవత్సరం మొత్తం మాట్లాడుతూనే ఉంటాం కదా,
ఒక్క రోజైనా మాట్లాడకుండా ఈ గొంతుకి విశ్రాంతి ఇస్తే ఎంత బాగుంటుంది. ఆ విశ్రాంతి ఇచ్చే సమయంలో దేవతా సంబంధించిన స్తోత్రాలు కానీ, పారాయణాలు కానీ, ఏదైనా జపం కానీ ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా పుణ్య ఫలితం దక్కుతుంది. ఎందుకు మౌనంగా ఉండమన్నారు అంటే, మాట్లాడుతున్న సందర్భంలో ఒక గంట మనం మాట్లాడామనుకోండి, దానిలో ఒక 2-3 అబద్ధాలైనా మాట్లాడే సందర్భం వస్తుంది. అవును. మనం లోకంలో చూస్తుంటాం, మన వ్యవహారంలో ప్రతిరోజు కూడా వింటూ ఉంటాం. మనం ఆఫీస్ నుంచి బయలుదేరా అంటే మనం బయలుదేరాం, కానీ బయలుదేరామని చెప్పేస్తూ ఉంటాం. అది అబద్ధమే. అబద్ధం చెప్పిన దోషం వర్తిస్తుంది కదా. ఆ దోషాలు రాకుండా ఉండడానికే ఈ మౌని అమావాస్య అని ఈరోజు ఒక్కరోజు మౌనంగా ఉండి దేవతా సంబంధమైన ఉపాసన చేయమని చెప్తూ ఉంటారు. అంటే ఈరోజు ఏ సమయం వరకు స్నానాలు చేస్తే, నదీ స్నానాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందంటారు? ఎంతవరకు మంచి సమయం ఉందంటారు? మామూలుగా అయితే బ్రాహ్మీ ముహూర్తంలో ఈరోజు చాలా విశేషం అండి. సూర్యోదయాత్ పూర్వము అమావాస్య రోజు విశేషం. మళ్ళీ తర్వాత ఈరోజు సాయంకాలం ప్రదోష కాలం అని చెప్తూ ఉంటాం. 5:30 నుంచి 6:30, 7 గంటల వరకు ఈ ప్రదోష సమయంలో స్నానాన్ని ఆచరించి ఈశ్వర ఆరాధన, శివాలయానికి వెళ్ళడం కానీ, లేకపోతే శివుడి మంత్రాన్ని జపిస్తూ ఉండడం కానీ చేస్తే చాలా ప్రదోషం అనేది శివుడికి చాలా ఇష్టమైన సమయం. ఆ సమయంలో మీరు ఒకవేళ గంగా నదికి స్నానానికి వెళ్ళడం కుదరలేదు, మీ దగ్గరలో ఉన్న నదికి వెళ్ళడానికి కూడా కుదరలేదు, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంట్లోనే స్నానం చేయండి. ఇంట్లోనే గంగా అంటే వెళ్ళడానికి ఓపిక ఉండి, వెళ్ళడానికి వ్యవస్థ ఉండి, వెళ్ళకుండా ఉంటే నేరం తప్పవుతుంది అది. ఒకవేళ మీకు వెళ్ళడానికి కుదరట్లేదు అనుకున్నప్పుడు ఇంట్లోనే గంగా నది స్మరణ చేస్తూ, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డిస్టర్బ్ వచ్చింది అన్నారు కదా, గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. ఈరోజు సాయంకాలం ప్రదోష కాలంలో 5:30 నుంచి 7 గంటల వరకు గంగా 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 అంటూ నదీ స్నానం చేస్తున్నట్టుగా భావన చేస్తూ మీరు ఇంట్లో స్నానాన్ని ఆచరించారే అనుకోండి, మీకు గంగా నది స్నానం చేసిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలా వచ్చి మనం చేసుకున్న పాపాలన్నీ కూడా పటాపంచలై విష్ణులోకం పొందుతారు అని మనకి ఇంతకుముందు చెప్పుకున్న శ్లోకంలో మన శాస్త్రంలో చెప్పి ఉన్నారు. మనకు వెళ్ళడానికి వీలు కాలేదు, మహాకుంభమేళకి వెళ్ళలేకపోయాము, ఏదో నదీ స్నానానికి వెళ్ళలేకపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రదోష కాలంలో 5:30 నుంచి 7 గంటల ఇవాళ 10 టీవీ ద్వారా భక్తులందరికీ, సనాతన ధర్మ అనుయాయులందరికీ కూడా ఒక మంచి అవకాశం దొరికింది. ఈరోజు ఏ సమయంలో స్నానం చేయాలి అని కొంతమంది అనుమానపడుతూ కొంతమంది తెలుసుకోలేకపోతుంటారు కదా. దానికి ఏంటి అంటే 5:30 నుంచి 7 గంటల మధ్యలో స్నానాన్ని ఆచరించి ఈశ్వర ఆరాధన మీకు తోచిన విధంగా చేయండి. అపమృత్యు దోషాలు పోతాయి, అలానే రోగ బాధలన్నీ కూడా నివారణ అవుతాయి. రైట్. రాజన్ గారు, అంటే కొన్ని అమావాస్యల రోజు కొన్ని నక్షత్రాల మీద, కొన్ని రాసుల మీద కొంత ప్రభావం చూపిస్తుంది అంటుంటారు. ఈ రోజు ప్రత్యేకమైన రోజు మౌని అమావాస్య, ఇదేమైనా వేరే రాసుల మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? ఒకవేళ అలా ఉంటే ఏమైనా పరిహారాలు ఉంటాయా? ఉంటాయి. మా మేషరాశి పైన ఉంటుంది, మీనరాశి పైన ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళకు ప్రత్యేకమైన శాంతి పరిహారాలు చేసుకోవాలి. ఈ శాంతి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కుంభంలోనే ఇంట్లో కుంభరాశిలోనే మేషరాశి కూడా ప్రవేశించింది, దాంట్లోనే శనీశ్వరుడు ప్రవేశించారు. కాబట్టి ఇక్కడ కుంభరాశిను, మేషరాశి, మీనరాశి కూడాను కనబడేటువంటి ఒక తిథి పంచాంగాలు కూడా మనకు కనబడతా ఉంది. ఈ యొక్క బేస్ చేసుకొని దానివల్ల శాంతి, ఎవరైనా మంచి జ్ఞానమైన తెలిసిన వాళ్ళు ఉన్నవంటి పీఠాధిపతులని, మహాపూజాలు గల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుష్ఠాన కార్యక్రమాలు చేసుకొని జపాతపాలు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా కూడా రాశుల మీద, నక్షత్రాల పైన పడినప్పుడు ఇవి శాంతులు చేసుకుంటే చాలా బాగుంటుందండి. రైట్. ధన్యవాదాలు బ్రహ్మశ్రీ రాజన్ గారు, గోపికృష్ణ శర్మ గారు. నిజంగా ఈరోజు మౌని అమావాస్య ప్రత్యేకత, పవిత్రత గురించి చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది వాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు 10 టీవీ.